ఉమ్మడి అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా పిలుస్తారు. అయితే ఇక్కడ చీనీ పంట కూడా అత్యధికంగా పండించే రైతులు ఉన్నారు. ఏమంటే ఇక్కడ కరువు అనేది ఎక్కువ, కానీ ఇక్కడ వాటర్ ఇస్తే మాత్రం సిరులు పండించే రైతులు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా. అయితే చీనీ పంట ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్లో అనంతపురం రెండవ ప్లేస్. మార్కెట్కు ఉన్నటువంటి అంత పెద్ద ఉన్నటువంటి ఆదరణ. అయితే మాత్రం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? చీనీ రైతులకి ఎంత మేరకు న్యాయం జరుగుతుంది? ఇక్కడికి వస్తే రైతు తిరిగి వెళ్ళే సమయంలో సంతోషంగా వెళ్తున్నాడు. ఇక్కడ ఇంకా ఏర్పాట్లు చేయాల్సిన ఏమున్నాయి? గత పాలకుల అంశంలో కూడా చాలా అంశాలు, రెండు అంశాలు ఉన్నాయి. ఇక్కడ రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి, మరోవైపు వ్యాపారస్తులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. మరి వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేసే అంశం ఏమైనా ఆలోచనలో ఉందా? ప్రస్తుతం అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి బల్లా పల్లవి విస్తృతంగా, ఎందుకంటే కూలంకషంగా గ్రౌండ్ లెవెల్లో తను ఏది తెలియనటువంటి అంశాలను, అనేక అంశాలను తెలుసుకుంటుంది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. మరి తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ముఖ్యంగా రైతుల పక్షాన నిలబడే అంశాలు ఏమేమి ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడ చేయాల్సిన పనులు ఏమున్నాయి అనే అంశాలతో మనతో బల్లా పల్లవి ఉన్నారు. ఏం చెప్తారు మేడం? నమస్తే మేడం. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఎస్పెషల్లీ మనకు అనంతపూర్ జిల్లా మార్కెట్, చీనీ మార్కెట్ అనేది దేశంలోనే రెండవది మార్కెట్ అంటారు. ఇక్కడ పరిస్థితులు ఏం గమనించారు అసలు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా నేను గమనించడము, ఇక్కడ ఈనామ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాన్ని మనము మార్చడం అనేది ఉండదు. కాకపోతే దీంట్లో ఇక్కడ జరుగుతున్నది, నా వరకు వచ్చినది 10% కమిషన్ వసూలు చేస్తున్నారు అనేది ఒకటి నాకు మేజర్గా ఆ ప్రాబ్లం ఎక్కువ వినిపిస్తుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక రైతు బిడ్డనే, రైతు కష్టాలని చూసి పెరిగిన దాన్ని. కాకపోతే నాకు ఇన్ డెప్త్గా ఏమీ తెలియదు దీని గురించి. నేను పదవి తీసుకున్న రోజు నుంచి కూడా స్టిల్ ఈ రోజు కూడా నేను ప్రతి ఒక్క దాని మీద కూడా తెలిసిన వాళ్ళని, ప్రతిరోజు ఇక్కడ రిటైర్డ్ అయ్యి వెళ్ళినటువంటి ఆఫీసర్స్ని, దీని మీద అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ కూర్చొని దీని గురించి తెలుసుకోవడానికే నా ప్రయత్నంగా నేను ముందుకెళ్తున్నాను. నాకు దీంట్లో తెలిసింది ముఖ్యంగా రైతులు ఇక్కడ 10% వసూలు చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. రైతుల వద్ద నుండి వ్యాపారస్తుల రైతుల వద్ద దగ్గర నుంచి, అంటే రైతులు సరుకు తీసుకుని వస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళే ఒక రేటు డిసైడ్ చేస్తున్నారు. ఆ రేటు డిసైడ్ చేయడము వీళ్ళ మీదే ఉంది. దాని మీద మళ్ళీ 10% తీసుకోవడం అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. నేను చెప్పడం ఏమి అంటే, రైతుల దగ్గర నుంచి నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లైంట్ వస్తే మాత్రము నేను ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. అది ఏదున్నా కూడా రైతుల దగ్గర నుంచి నాకు రావాలా, నేను దాని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అంటే ఒకటి చెప్తున్నారు, ఇక్కడ మార్కెట్ అనేది మీరు చెప్తున్నట్టు కమిషన్ ఒకటి, ముఖ్యంగా లోడు అన్లోడ్ కూడా రేటు అనేది అది తీసుకోవాల్సింది హమాలి అనేది, కానీ దానికి ఒక లిమిట్. ఎందుకంటే రైతు పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సూట్ అనేది ఇక్కడ లేదు అంటున్నారు, కానీ ఇటువంటి వాటి మీద మీరు ప్రత్యేకంగా వర్క్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే ఈ మార్కెట్కి మనకు రైతులకి అనుకూలంగా ఉన్నటువంటి మార్కెట్, అది క్యాచ్ చేసుకొని దళారుల చేతిలో రైతులు మోసపోవడం అనేది నేను యాక్సెప్ట్ చేయను. నేను వచ్చిన తర్వాత రైతులకు న్యాయం జరగాల అనేదే నా ప్రథమ కర్తవ్యం. దాని మీదే నేను శ్రద్ధ పెడుతున్నాను. ఇప్పుడు ఇది ఇంకా స్టార్టింగ్ మార్కెట్. ఇంకా నేను తెలుసుకున్నది ఏమంటే దీనికి 4 గింతల మార్కెట్ వస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇక్కడ బేసిక్ నీడ్స్ అయితే కూడా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్లో అక్కడ షెడ్ కూడా ఆగిపోయిండేది ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలి. వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే రైతులు వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది రైతుల దగ్గర నుంచే తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో కూడా చాలా చోట్ల ఇట్లా రెండు వైపులా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు, అటు రైతులు ఇబ్బంది పడ్డారు, మరోవైపు వ్యాపారస్తులు కూడా. ఎందుకంటే బయట నుంచి వస్తే చాలామంది కేసులు బనాయించినటువంటి నేపథ్యం, మరోవైపు అదే వ్యాపారస్తులు ఇక్కడ రైతులకి డబ్బు ఇవ్వకుండా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీరు ఏమైనా ప్రాథమికంగా వాటి మీద ఏమైనా ఎంక్వైరీ చేశారు? నాకు కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చి సరుకు అమ్ముకున్న తర్వాత ఒక 2 షాపుల మీదేమో నాకు అమౌంట్ రాలేదని చెప్పి కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ విధంగా జరగకూడదు. రైతులు ఎంతో కష్టంతో, వాళ్ళు ఎన్నో ఆశలతో పంట తీసుకుని వస్తారు. వాళ్ళకి లాస్ట్లో వాళ్ళ చేతి కడుపు కంటాల్సిండేది కూడా రాకపోతే మాత్రం దాని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. నేను నా వరకు వాళ్ళకి లైసెన్సులు కూడా రద్దు చేసే పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను ట్రేడర్స్కి.
ప్రధానంగా ఇప్పుడు మార్కెట్ యార్డ్ అనేది చాలా అనేక అంశాలు, ఒక సంత ఉంటుంది, పశువుల సంత, అన్నీ ఈ మొత్తం అన్నీ పెద్ద ఎత్తున ఉంటాయి. ఇప్పుడు అర్నింగ్ అనేది కూడా చాలా నామినల్గా ఉంది ప్రభుత్వానికి అనేది, దాని మీద ప్రత్యేక దృష్టి. ఎందుకంటే మీకు మెయిన్ రోడ్డుకి స్థలాలు ఉన్నాయి, మీరు అర్నింగ్ ఏదైతే నెలకి ఆదాయం వచ్చే వనరులను మీరు ప్రత్యేక దృష్టి పెడతారు. ఖచ్చితంగా ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్న మెయిన్ సోర్సు అంటే ఇప్పుడు కమర్షియల్గా బాగా రోడ్డు కూడా బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి P4 విధానంతో నేను గవర్నమెంట్కి కూడా మన ప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి అక్కడ అంటే మన గవర్నమెంట్ దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫండ్ లేదు కనుక P4 విధానాన్ని తీసుకుని వచ్చేసి ఒక డిజైనింగ్ సెట్ చేసేసి దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా ఒకటి ఉంది. దానివల్ల మనకు మార్కెట్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. మెయిన్ పశువుల సంత కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పశువుల సంతలో మెయిన్ ప్రాబ్లము ప్లేస్ తక్కువ వస్తుంది. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. అది కూడా దాని మీద కూడా ప్రపోజల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ దాని మీద కూడా వాళ్ళకి ప్లేస్ వచ్చేటట్టుగా ఒక 2-3 గోడన్స్ని రిమూవ్ చేసేది ఉంది. అది వస్తే కొంచెం వాళ్ళ రైతులు కూడా అదే అడుగుతున్నారు, మాకు కొంచెం పశువులు వచ్చినప్పుడు కొంచెం నీడ వాటర్ ఫెసిలిటీ కావాలని. గతంలో వాటర్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. నేను వచ్చిన తర్వాత వాటర్ని కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టినాము. మెయిన్ క్లీనింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది మార్కెట్లో. క్లీనింగ్ అసలు పట్టించుకోలేదు మార్కెట్ యార్డ్ క్లీనింగ్ సెక్షన్ దగ్గర నుంచి. ముఖ్యంగా గతంలో కూడా ఇట రైతులకి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు లేదు అనేది ఇప్పుడు క్యాన్సిల్ అయింది. ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఇస్కాన్ వాళ్ళు మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు రైతులకి, మంచి ఫుడ్ తక్కువ రేటుతో మనకు కూడా ఎక్కువ బడ్డన్ లేకోకుండా మార్కెట్కి మంచి ఫుడ్ అందేది. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కొంచెం వాళ్ళు దాన్ని ఉన్న పలంగా వాళ్ళు క్లోజ్ చేయడం వలన నేను 2-3 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నేను అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. వాళ్ళు కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు. ప్లస్ ఇక్కడ వాళ్ళకి ఒక నెగిటివ్ థింకింగ్ కూడా ఉంది, ఇక్కడ కటింగ్కి వెళ్తుంది, ఇలాంటి చోట మేము వచ్చి ఇవ్వము అనే విధంగా కూడా వాళ్ళు వెళ్తున్నాయి, అనిమల్ కటింగ్ అనేది ఉంది అని. అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము. అంటే బయట ఉన్న దాన్ని మీరు నమ్మొద్దండి, రైతుల గురించి ఆలోచన చేయండి. అంటే ఎంతో నీడ్ ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు, అట్లాంటి వాళ్ళకి పెట్టడం వలన మనకు మంచిది అని చెప్పి కూడా నేను చాలా రిక్వెస్ట్ చేశాను వాళ్ళని. కాకపోతే వాళ్ళు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నట్టు ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టడం వలన వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే నేనే దాన్ని పర్సనల్గా ఇప్పుడున్న బడ్జెట్లో తీసుకునేసి మనమే దాన్ని చేయాలా అనే ఆలోచనతో ఉన్నాము. ఇప్పుడు మార్కెట్ బడ్జెట్ ఏంటండి అసలు మీకు? ఎట్లా మీరు గవర్నమెంట్ ద్వారా త్రూ తెచ్చుకోవాలా, లేదంటే మీ వద్ద ఇక్కడ వస్తున్నటువంటి అర్నింగ్ను వాడుకునే అవకాశం ఏమైనా ఉంటుంది? ఇక్కడ వస్తున్నటువంటి అర్నింగ్ని ₹1 కూడా మేము యూజ్ చేసేకుండదు. ఒకవేళ వాడాల్సి వచ్చినా ఒక 30,000 లోపల వాడచ్చు మంత్లీ. ఆ 30,000లోనే ఏదైనా అవసరం ఉండేటివి మాత్రమే చేయాలా. అందరికీ తెలియని విషయము, రైతులకు కానీ అందరికీ తెలియని విషయం ఏమంటే లాస్ట్ గవర్నమెంట్లో 2014 నుంచి 19 వరకు కూడా ఏ మార్కెట్లో ఒక మున్సిపాలిటీలో అయినా జెడ్పీలో అయినా మార్కెట్లో ఎక్కడైనా సరే అక్కడ వచ్చిన ఆదాయాన్ని అక్కడ ఉన్నటువంటి సమస్యలకు ఉపయోగించేవాళ్ళు. గత ప్రభుత్వం వైఫల్యంతో ఉన్నటువంటి ఎక్కడున్న ఫండ్స్ని కూడా తీసుకుని పోయి దారి మళ్లించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సమస్య అనేది మేము ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీసం మేము ఇప్పుడు మాకు రైతుల నుంచి వస్తున్నటువంటి ఇన్కమ్ని కూడా వాళ్ళకి మేము వాడలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు ఏదున్నా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళాలా, అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ఏదైనా చేస్తే కానీ డెవలప్మెంట్ చేయలేని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్కి సంబంధించిన అంశం ముఖ్యంగా ఫండ్ విషయంలో కూడా మిస్యూజ్ అయిందని అంటున్నారు. ఏంటి మీకు ఏమైనా సమాచారం ఉందా? ఏం చెప్తారు దాని మీద? ఖచ్చితంగా అంటే ఇక్కడని కాదు, రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి. గత ప్రభుత్వంలో మిస్యూజ్ అయ్యిండేది ఖచ్చితంగా వెనక్కి తీస్తాం, బయటకు తీస్తాం. ఎక్కడ ఏ తప్పులు జరిగినా ఏం జరిగినాయి అనేది మొత్తం అన్నీ కూడా ప్రజల ముందు పెట్టడానికి రెడీగా ఉన్నాము. గత ప్రభుత్వంలో పనులు స్టార్ట్ చేసినాము అని చెప్పి చూపించుకోవడానికే కానీ కాంట్రాక్టర్స్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అనేది ఇక్కడే నిదర్శనము. గత ప్రభుత్వంలో 2 పనులు స్టార్ట్ చేసినారు, ఒకటి షాప్స్, ఇంకొకటి షెడ్, కవర్ షెడ్. ఆ రెండింటినీ కూడా అత్యంతరంగా మధ్యలోనే ఆపేయడం జరిగింది. ఈరోజు దానివల్ల ఈ సీనియర్ వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఏ పనులు చేసినా కూడా మధ్యలోనే వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ కమిషన్ల కకృతితో ఎక్కడికక్కడ పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడే మనము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు షాపులది కూడా పెండింగ్లో అమౌంట్ ఉంది, దాన్ని కూడా మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడేసి అది మనం శాంక్షన్ అంటే కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తే కానీ ముందుకెళ్ళి పనిచేసే పరిస్థితి లేదు ఈరోజు. అలాంటి వాటికి కూడా మన గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈరోజు
ఇక్కడ ఉన్నటువంటి పనులను పూర్తి చేయడానికి మేము ప్రజెంటేషన్స్ తీసుకుని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో ఉన్నాను. అన్నీ కూడా గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులే. వాటిని కూడా మరి ఎంత దారుణంగా అంటే పనికొచ్చే గోడన్స్ని కూడా ఉన్న గోడన్స్ని వాళ్ళ స్వార్థానికి దానిని షెడ్ని మాత్రం పెట్టేసి సైడ్ వాల్స్ అన్ని తీసేసి దానిలో మేమేదో డెవలప్మెంట్ చేసినాం అన్నట్టు మధ్యలో షాప్స్ వేసేసి అన్ని రకాలుగా వాళ్ళకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా దీన్ని వాడుకొని నాశనం చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ. అవన్నీ కూడా బయటకు తీస్తాం ఖచ్చితంగా. దానిపైన కూడా మేము దృష్టి పెట్టాం. ఫండ్స్ ఏదైనా మిస్యూజ్ అయ్యి ఉంటే దాని మీద మీ యాక్షన్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎక్కడైనా సరే ఇప్పుడు ఇది రైతులకి మనం చేయాల్సిన, రైతులు వచ్చి ఇక్కడ వాళ్ళకు సంబంధించిన కష్టాలు బాధలు అన్నీ కూడా ఇక్కడ మనం తీర్చడానికి ఇక్కడ ఉన్నాము. అలాంటి వాళ్ళ అమౌంట్ని మిస్యూజ్ చేయడం అనేది చాలా రాంగ్ థింకింగ్ అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నా. చేస్తే మంచి చేద్దాం, లేదు అంటే సైలెంట్ ఉందాం. కానీ వాళ్ళని కూడా మనం జలగల్లాగా పీడించి వాళ్ళ ఖర్చు పెట్టాల్సింది కూడా మనం తినే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే చాలామంది వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది, కానీ మార్కెట్ యార్డ్కి ఎవరు పెద్దగా ఉపయోగపడలేదు అనేది ఒకటి. దాన్ని ఏమన్నా మార్చే పరిస్థితి ఏమన్నా బల్లాపల్లి తీసుకుంటుందా? డెఫినెట్గా అంటే నాకు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక మహిళకు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేయడము, అందులో తొలి మహిళగా నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం అనేది నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య రైతు బిడ్డని, రైతు కష్టాలను చూసి పెరిగిన దాన్ని. రైతు సమస్యలు ఎట్లుంటాయి అంటే పంట పెట్టేటప్పుడు పంట పెట్టడానికి అప్పులు తీసుకుని వచ్చి పంట పెడతారు, పంటని కన్న బిడ్డలతో సమానంగా కాపాడుకుంటూ వస్తారు. చివరికి వాళ్ళకి చేతికి అందే చోట అదేదో ప్లేట్లో ఉన్న అన్నం నోట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పి ప్రధాన సమస్య అదే రైతులకు ఉన్నటువంటి సమస్యను. ఆ సమస్యను నేనున్నటువంటి కాలంలో వాళ్ళకి కనీసం నేను 4 చేతులు లోపలికి పోనిస్తే చాలు అనేది నేను ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాను. దాన్ని చేయాలనేది నా ఆలోచన. ఖచ్చితంగా నేను ఉన్నటువంటి సమస్యలు నేను రైతులకి ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే నా దృష్టికి తీసుకురండి. దయచేసి నా దృష్టికి మీరు తీసుకురా అనేది నేనేం చేయలేను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఎలాంటి స్వార్థం స్వలాభం లేదు. నేను ఎవరితోనూ మింగిల్ అయ్యి వాళ్ళకి మంచి చేసే ఆలోచనతో పోతాను అనే నెగిటివ్ థాట్ని పెట్టుకోవద్దండి. నేను డైరెక్ట్గా రైతుల పక్షపాతిని, రైతులకు మంచి చేయడానికే ముందుకొచ్చాను. ఖచ్చితంగా రైతులకే సపోర్ట్గా ఉంటాను. అంటే మీరు చెప్తున్నది ఒకటి, మరొకటి ఇక్కడ ముఖ్యంగా అర్నింగ్ విషయంలో మీకు దాదాపు మార్కెట్ యార్డ్ అనేది 22 ఎకరాలు ఏదో ఉంటుంది. దీంట్లో చాలా మీకు గోడౌన్స్ కావచ్చు, మీరు చెప్తున్నారు గత ప్రభుత్వంలో గోడౌన్స్ కట్టాము అని చెప్పేసి ఏదో చేశారు, మిస్యూజ్ అయింది అనేది. మరి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే అర్నింగ్ పెరిగితే తప్ప మీరు ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ చేయలేరు. మరి ఆ అంశాన్ని ఏమైనా దృష్టి పెట్టుకుంటారు? అర్నింగ్ మనకి ఇచ్చిన టార్గెట్కి మనం రీచ్ అవుతున్నాము, అర్నింగ్ వస్తుంది. కాకపోతే మెయిన్ థింగ్ మన డబ్బుల్ని మనం వాడలేని పరిస్థితి. అది కూడా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అట్లీస్ట్ మా మార్కెట్లో వస్తున్న అమౌంట్లో సగమైన మేమే వాడే, మా మార్కెట్కు సంబంధించిన అవసరాలకు వాడే పరిస్థితిని ఇవ్వండి అని చెప్పేసి కూడా మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. సిబిఎన్ గారితో, ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు సార్ గారితో ఆ ఫైల్ను కూడా పెట్టడం జరిగింది. మున్సిపాలిటీకి కూడా ఆ వెసులుబాటు మొన్నే కల్పించారు, మార్కెట్కి కూడా ఆ వెసులుబాటు కల్పిస్తారు. మాకు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా మేమందరూ ఆశిస్తున్నాం. మరి మరొకటి ప్రత్యేకంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు సమస్యలు ఖచ్చితంగా నేను తీరుస్తాను అది అనేది బేసిక్ పెద్ద సమస్య అదే ఇక్కడ. నేను అందుకనే చెప్తున్నాను, రండి లైసెన్స్లు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఎక్కువ మంది ట్రేడర్స్ అయినప్పుడు ఇక్కడ కాంపిటీషన్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా రైతులు బాగుపడతారు. ట్రేడర్స్ని రమ్మని చెప్పి నేను పిలుస్తున్నాను. ఎవరు వచ్చినా నేను లైసెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే లైసెన్సుల్ని కట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ప్రత్యేక వసతులు ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడికి వస్తే రైతులు కూడా ఒక్కొక్కసారి ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మీరు ఇందాక మేము అడిగినట్టు భోజనం అనేది గత ప్రభుత్వంలో క్యాన్సిల్ చేశారంటున్నారు, దాన్ని మరి రీకాల్ చేసే అవకాశం
ఇక్కడ మా బేసిక్గా రైతులకు కావాల్సింది వాటరు, తర్వాత టాయిలెట్స్, వాళ్ళు నైట్ స్టే చేయడానికి స్టే రూమ్స్ కావాలా, తర్వాత వాళ్ళు బేసిక్ నీడ్స్ అవి. గత ప్రభుత్వంలో ఏవి కూడా చేసిన ఉన్న వసతులను కూడా కల్పించలేని పరిస్థితి. మనం స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రైతు గెస్ట్ హౌస్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. దాంట్లో మినిమం బేసిక్ నీడ్స్ బెడ్షీట్స్, వాటర్ ఫెసిలిటీను, బాత్రూమ్స్ అవి కొంచెం చేసినా కూడా రైతులు నైట్ టైమ్స్ మళ్ళీ ఇక్కడ సరుకు తీసుకుని వచ్చి మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి స్టే చేసి ఆ ఇబ్బంది లేకోకుండా మినిమం నీడ్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ రోజుకి మనం మంచి చేసిన వాళ్ళం వాళ్ళ సరుకు దగ్గరలోనే వాళ్ళు నైట్ స్టే చేసే వసతులు కల్పించాలి. తీసుకుంటారా? ఖచ్చితంగా డెఫినెట్గా నేను ఇప్పుడే ఈ ప్రపోజల్స్ కూడా అది కూడా రెడీ చేయడం జరిగింది. ఉన్న దాంట్లో ఆఫ్ చేసేసి ఈ సీనే వాళ్ళకి సగము, రైతులకు సగం చేయాలా అనేది ఒకటి ఉంది. దానిలోని ఖచ్చితంగా అదే చెప్తున్నా, ఫుడ్, వాటరు, నైట్ వాళ్ళకి స్లీపింగ్ ఫెసిలిటీ, టాయిలెట్స్, ఈ 4 చాలా నీడ్ రైతులకి. ఇది ఖచ్చితంగా నేను చేయడానికి చూస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, బల్లా పల్లవి మార్క్ ఏముండబోతుంది? ఎందుకంటే హామీలు ఇస్తారు, మామూలుగా పదవులు వస్తాయి, హామీలు ఇస్తారు, మామూలుగా కామన్గా ఇక్కడ వచ్చే రైతులు కానీ ఇలాంటి వర్కర్స్ కానీ చెప్తున్నారు. ఒకటి మళ్ళీ మీ మార్క్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందా? డెఫినెట్గా నేను పదవిని అదేదో అనుభవించడానికి రాలేదు, పదవిని బాధ్యతగా బాధ్యతతో పనిచేయడానికి వచ్చాను. నేను ఎవరొచ్చి నాకు సలహాలు ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు అంటే ఇది నాకు తెలియని సబ్జెక్ట్. దీంట్లో నేను ఎవరు చెప్పినా కూడా తెలుసుకొని ముందుకెళ్ళాలా అనేది ఒక ఆలోచన. అందులో నా మీద పార్టీ ఎంతో గౌరవంతో నాకు ఎంతో పెద్ద బాధ్యతను అప్పచెప్పింది. నేను ఏది చేసినా కూడా పార్టీకి మంచి పేరు రావాలా, పార్టీకి మంచి పేరు వస్తే నాకు మంచి పేరు వచ్చినట్టే. దానికోసమే నేను స్వార్థం లేకోకుండా ముందుకెళ్ళాలనే ఆలోచనతో వస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా కూడా నాకు ఏదైనా తెలియదు కాబట్టి ఏదైనా 4 సలహాలు ఇవ్వాలి, మన పాప అనే ఉద్దేశంతో ఎవరైనా వచ్చినా కూడా నేను స్వాగతించడానికి రెడీగా ఉన్నాను. నాకు ఎలాంటి స్వార్థము ఇందులో లేదు, నాకు కావాలని కూడా అనుకోవడం లేదు. నాకు ఒక పల్లవి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన తర్వాత ఇది చేసింది ఇలా ఉంది అనే మాట వినిపిస్తే చాలు అనే ఆలోచనతో ఉన్నాను. రాయలసీమలో ఉన్నటువంటి చీనీ మార్కెట్, ముఖ్యంగా మార్కెట్ యార్డ్, ఇది పెద్ద ఎత్తున, ఎందుకంటే దేశవ్యాప్తంలో ఉన్నటువంటి రెండవది ఇది. కాకపోతే ఇక్కడ రైతుల పరిస్థితులు అయితే మాత్రం ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు. ఇక్కడ సూట్ కావచ్చు, కమిషన్ కావచ్చు, చాలా ఇబ్బంది పడుతుంది. సూట్ అయితే ఇక్కడ లేదు అని మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 10% రైతుల దగ్గర నుంచి కమిషన్ వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటి మీద ఖచ్చితంగా నేను వర్క్ చేస్తాను. అంత పెద్ద ఎత్తున వసూలు చేయడానికి లేదు. ముఖ్యంగా ఏదైతే ఉందో వ్యాపారస్తులు ఇక్కడ వచ్చి లిమిటెడ్గా ఉన్నటువంటి నేపథ్యం, ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా వారికి లైసెన్స్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఉందో మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం నేను ఎవరి సలహాలు సూచనలు ఇచ్చినా కూడా నేను పాటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఖచ్చితంగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో రైతుల కోసం ఏదైనా చేయాలని తపంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ సహకరిస్తే, ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతుల కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నన్ను ప్రతి ఒక్కరూ నాతో కలిసి జర్నీ చేస్తే రైతులకు మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాడు, RTV అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.